అస్మద్గురుభ్యో నమః. నిన్నటి సీతారాముల సంభాషణని ఈరోజు కొనసాగిద్దాం. అయితే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి మొహం చూడగానే ఆవిడ నుదురు చూసి ఆయన కళ్ళు చెమ్మగిల్లుతాయి. అప్పుడు సీతమ్మ వారిని ఇలా అడుగుతాడు, జానకి, చీమకు కూడా అపకారం తలపెట్టని బంగారు తల్లివి నువ్వు. ఇంత కష్టాన్ని ఎలా అనుభవిస్తున్నావు? సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల అంశ అరుంధతి వశిష్ఠులు. అలాంటి అరుంధతి దేవికి ఎందుకు కోపం కలిగించావు? ఇంత బాధని ఎందుకు అనుభవిస్తున్నావు అని చెప్పగా సీతమ్మ వారు చిరునవ్వు నవ్వుతూ, నాకు ఈ బాధలో ఎంతో ఆనందము, సంతృప్తి ఉంది. అలాగే ఆవిడ నా పైన ఆగ్రహించలేదు, అనుగ్రహించారు అని చెప్తుంది. అనుగ్రహమా? అదేంటి సీత అని అడగగానే ఆవిడిలా చెప్తుంది, అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు. మా అమ్మ ఇంట్లో మంగళగౌరి నోము నోచింది. దానికి పెద్ద ముత్తైదులుగా అరుంధతి, సావిత్రి, అనసూయ వంటి మహాపతివ్రతలను ఇంటికి పిలిచాము. అలా మా అమ్మ తాంబూలం ఇచ్చేటప్పుడు నేనందరికీ బొట్టు పెట్టుకుంటూ వెళ్దామని ముందుగా అరుంధతి దేవి దగ్గరికి వచ్చాను. నా బ్రొటన్వేలుతోటి ఆవిడ నుదుటిన కుంకుమ పెట్టగానే నా బ్రొటన్వేలు ఆవిడ నుదురులోకి దిగిపోయి తనకి గాయమయ్యి మొహమంతా రక్తమయం అయిపోయింది. అప్పుడు ఆవిడ ఆగ్రహించి ఇలా అంది, నీ బలాన్ని, నీ అహాన్ని నాకు చూపిస్తావా? సరే, అనుభవించు. నీకంటే 10 బలమున్న వ్యక్తే నీకు భర్తగా దొరకాలి. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. అంతేకాకుండా సౌభాగ్యస్థానమైన నా నుదురుని గాయపరిచావు. నువ్వు నీ జీవిత అంత్యకాలం వరకు కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా బాధకు గురవుతూ ఉంటావు అని చెప్పి ఆవిడ తాంబూలం తీసుకొని వెళ్ళిపోయింది. అయితే ఇక మా నాన్నకి బెంగ పట్టుకుంది. మా నాన్నకు తెలిసినంత వరకు నాకంటే 10 బలవంతుడు ఈ భూమండలంలోనే లేడు. అరుంధతి వశిష్ఠులు మహాపుణ్య దంపతులు. త్రిమూర్తులు సైతం వారిని పూజిస్తారు. వారి మాట జవదాటడానికి లేదు. నాకు నా 9వ సంవత్సరంలో వరుడి వేట మొదలు పెడితే, అంటే స్వయంవర పరీక్ష మొదలు పెడితే ఎవ్వరూ ఆ శివధనస్సుని కొంచెం కూడా కదిలించలేకపోయారు. అలా ఈ పరీక్షలతోటే నాకు 16వ సంవత్సరం కూడా వచ్చేసింది. నా వయసు మీరిపోతుందని నాన్నకు దిగులు మొదలై, కానీ చివరికి మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు పంపించాడు. నిదానమే ప్రధానం అన్న నానుడి నా విషయంలో చాలా మంచిదే అయింది. లేకపోతే ఆ రోజు ఆవిడ ఆ మాట అనకపోతే మా నాన్న ఎవరినో ఒకరిని ఇచ్చి నాకు కట్టబెట్టేవారు. ఇంత మంచి పురుషోత్తముడిని నేను పొందలేకపోయేదాన్ని. అలాగే ఇక నా నుదురు విషయానికి వస్తారా? మన అరణ్యవాస కాలంలో నాకు పసుపు కుంకుమలు కావాలి. మరి అవి కావాలి అంటే నేను పట్టణానికి వెళ్ళాలి, లేదా ఎవరో ఒకరింటి నుంచి తీసుకురావాలి. మన నియమం ప్రకారం మనం చేయాల్సింది అరణ్యవాసం. అంటే అరణ్యం నుంచి అసలు బయటికి వెళ్ళకూడదు. అందుకే రాయిని అరగదీసి కుంకుమగా పెట్టుకునేదాన్ని. అలా కుంకుమ పెట్టుకొని రాయి వల్ల నా నుదుటిన కుంకుమ పెట్టుకునే స్థానం కమిలిపోయింది, ఎర్రని మచ్చ పడింది. అయినా సరే నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ఆవిడ ఈ మాట అన్నారు, నా తుది శ్వాస వరకు నేను కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా నొప్పిని అనుభవిస్తాను అని. అంటే నేను జీవితకాలం అంతా సౌభాగ్యవతినని ఆవిడ దీవించినట్టే కదా. కొన్ని పొందాలి అంటే కొన్ని అనుభవించాలి. అది ఆలస్యమైనా సరే, బాధ అయినా సరే. ఎందుకంటే ఏది జరిగినా అంతా మన మంచికే అని రాముడితో చెప్పి ఇక సంధ్యాకాలం కావస్తుంది, మన ఇంటికి తిరిగి వెళ్దామా అని అనగానే రాముల వారు సీతమ్మ చేయి పట్టుకొని నడుస్తూ ఆకాశంలో పడమర వైపు దిగిపోతున్న ఎర్రని సూర్యుడిని చూసి సీతమ్మ నుదురు చూడగానే రెండూ ఒకటేలా కనిపించాయట ఆయనకి. ఇలాంటి వరంలాంటి శాపాలు అనే కొత్త అంశంతో రేపు మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.